అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మనం పంచరామ క్షేత్రాలలోని 4 క్షేత్రంగా చెప్పబడే క్షీరారామం గురించి చెప్పుకోబోతున్నాం. క్షీరారామం అనేది మన పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ క్షీరారామంలో ఉండే శివుణ్ణి క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. అయితే మనం ఈరోజు ఈ క్షీరారామం యొక్క పురాణ ప్రాశస్త్యం ఏంటి, అక్కడ ఉండే దేవాలయ విశేషాలు ఏంటి, ప్రధాన ఉత్సవాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. అయితే మనం ఇంతకుముందు 3 క్షేత్రాల్లో కూడా చెప్పుకున్నాము. ఈరోజు 4వ క్షేత్రంలో కూడా చెప్పుకోబోతున్నాము. ఈ పురాణ ప్రాశస్త్యం ఏంటి అని అంటే, తారకాసురుడి వధ వల్ల ఏదైతే ఆత్మలింగం ఉందో, అతని కంఠంలో ఉన్న ఆత్మలింగం ఏదైతే ఉందో, కుమారస్వామి దాన్ని ఛేదించడం వల్ల అది 5 ప్రాంతాల్లో 5 ముక్కలుగా పడింది. ఆ 5 ప్రాంతాలే మనకు పంచరామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒక భాగం పాలకొల్లులో పడిందని పురాణాలు చెప్తాయి. ఇక్కడ శివలింగం తెల్లని పాలవర్ణంలో ఉండడం వల్ల దీనికి క్షీరారామం అని పేరు వచ్చింది. క్షీరం అంటే పాలు అని అర్థం కదా, అందుకని చెప్పేసి దీనికి క్షీరారామం అంటే ఈ క్షేత్రానికి క్షీరారామం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే మూల విరాట్ వచ్చేసి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి. అలాగే ఇక్కడ పార్వతీదేవితో కలిసి ఉంటారు స్వామివారు. పార్వతీదేవిని ఇక్కడ త్రిపుర సుందరీదేవిగా పిలుస్తారనమాట. అలాగే శివపార్వతుల దర్శనం ఒకే క్షేత్రంలో లభించడం భక్తులకు చాలా విశేషమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న క్షేత్ర మహిమ ఏంటి, అసలు ఈ పంచరామాలలో క్షీరారామం యొక్క క్షేత్ర మహిమ ఏంటి అని అంటే, అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి ఇది. అలాగే ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. మనం ద్రాక్షారామంని దక్షిణ కాశీ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ ఉన్న ఈ క్షీరారామాన్ని మనం దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే పాపాలు నశించి శివానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ ఆలయ నిర్మాణం ఎలా అనే విషయానికి వస్తే, ఆలయ గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. గోపురానికి 9 అంతస్తులు ఉన్నాయి. అలాగే ఆలయం చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. గర్భగుడిలోని శివలింగం తెల్లని పాలవర్ణంలో ఉండడం అత్యంత ప్రత్యేకతను చోటు చేసుకుంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్న శివలింగ విశేషం చూసుకుంటే, క్షీర రామలింగేశ్వర స్వామి లింగం తెలుపు రంగులో ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం కదండి, క్షీరం అంటే పాలు, అందుకని చెప్పేసి పాలవర్ణాన్ని కలిగి ఉంది కాబట్టి క్షీరారామం అనే పేరు కూడా వచ్చింది. పౌర్ణమి రోజున లింగంపై పడే చంద్రకాంతి మరింత అందంగా కనిపిస్తుందని చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, త్రిపుర సుందరీ దేవిగా కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ జరిగే ముఖ్య ఉత్సవాలు వచ్చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయండి. అలాగే కార్తీక దీపోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, కళ్యాణ మహోత్సవం అన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పురాణాల ప్రకారం మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఈ దర్శన ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, శివారాధన వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే కుటుంబ శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. అలాగే మనం పితృదోష నివారణకు ఈ క్షేత్ర దర్శనం శుభప్రదమని భావిస్తారు. అలాగే ఇక్కడ ప్రయాణం అనేది ఎలా ఉంటుంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి అని అంటే, ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న పట్టణం ఏంటి అని అంటే పాలకొల్లు అండి. సమీప ప్రధాన నగరాలు వచ్చేసి భీమవరం, రాజమహేంద్రవరం. అలాగే చాలా మార్గాలు ఉన్నాయి, రైలు ద్వారా కానీ రోడ్డు మార్గాల ద్వారా కానీ చాలా సులభంగా చేరుకోవచ్చు. పంచారామాల యాత్ర అనేది చాలా ప్రత్యేకమైందండి. ఒకే రోజులో అంటే 5 రోజులలో, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శిస్తే, ఒకే రోజులో 5 పంచరామాలను క్షేత్రాలను దర్శిస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే అనేక మంది భక్తులు ప్రత్యేకంగా పంచరామయాత్ర నిర్వహిస్తారు. కాబట్టి మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఈ క్షేత్రానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.